ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సువర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం. మనకి గరుడ పురాణం చెప్తుందండి. మొత్తం 28 పనిష్మెంట్స్ ఉన్నాయి. మనకున్న రాసులు 12 రాసులు, నక్షత్రాలు 27 నక్షత్రాల్లో మనందరం కూడా పుడతాం. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నాలుగులు 108. మొత్తం 108లో ఈ అచంచలమైనటువంటి అనంతమైనటువంటి కోటాను కోట్ల మంది జనాలందరినీ కూడా సృష్టించారు, కేటగరైజ్ చేశారు. వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, చిన్న పల్లెటూరు అమలాపురంలో ఉండొచ్చు, మాది రాజమండ్రిలో ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక లా ఆఫ్ క్రియేషన్, ఈ సృష్టికి మనకి ఒక లా ఉంది. ఎలాగైతే మనందరం కూడా ఇప్పుడు ట్రిపుల్స్ వెళ్తే మనల్ని ఎలాగైతే పోలీసులు పట్టుకుంటారో, ఆ విధంగా పెనాల్టీ వేస్తారో, ఆ విధంగా కొన్ని శిక్షలు మనం చేసేటటువంటి లా ఆఫ్ క్రియేషన్కి వ్యతిరేకంగా వెళితే మనకి ఈ యొక్క శిక్షలు ఉంటాయని చెప్పేసి గరుడ పురాణం చెప్తోంది. ఇది శాస్త్రవచనం, ఇది నా సొంత కవిత్వాలు కాదు. దీన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు వారికి చెప్పారు. యమధర్మరాజు వారు ఏ శిక్షలు వేస్తారు అనేటటువంటిది చెప్పారు. ఎన్ని శిక్షలు ఉన్నాయో తెలుసా అండి మీకు? 28 శిక్షలు ఉన్నాయి. మనకి ఈ 28 పనిష్మెంటుల్లో నేరం ఏమిటి, క్రైమ్ ఏమిటి, దానికి పనిష్మెంట్ ఏమిటి ఉంటుంది. సేమ్ మనం ఇక్కడ దొంగతనాలు ఇవి చేస్తే ఎలా అయితే జైల్లో పడేస్తారో, పోలీస్ ఇంట్రాగేషను, తర్వాత కోర్టులు, తర్వాత జడ్జిమెంట్లు, తర్వాత కన్విక్షన్లు, ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ యొక్క 28లో కీ పనిష్మెంట్స్ ఏముంటాయంటే అండి, చూడండి. ఫస్ట్ది క్రిమి భోజనం. క్రిమి భోజనం అనేటటువంటిది ఒక రకమైన శిక్ష. ఇది ఎవరైతే గెస్ట్లు ఇంటికి వస్తారు కదా, అతిథులు, వాళ్ళని అగౌరవపరుస్తారో, వాళ్ళకి పెట్టకుండా తినేస్తారో, అలాగే పిసినారితనంతో బిహేవ్ చేస్తారో, అటువంటి వాళ్ళకందరికీ కూడా దే విల్ బి థ్రోన్ ఇంటూ ఎ పిట్, ఒక గోతులో పడేసి వాళ్ళని మొత్తం వాళ్ళ బ్రతికుండగానే ఈ యొక్క పురుగులు, వామ్స్ అండ్ ఇన్సెక్ట్స్ తినేసేలాగా పడేస్తారు అక్కడ. అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి మనకి చచ్చిపోయిన తర్వాత శరీరం రాదు కదండి, మనకి మళ్ళీ ఎలా తింటారు, ఎలా వేస్తారు శిక్షలని? నరకలోకం ఉండదండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. అలా వాగే వాళ్ళకి నేను చెప్తాను. ఇక్కడ ఏమిటంటే చూడండి, వెనీరియల్ డిజీజెస్, హెచ్ఐవి, ఎయిడ్స్, తర్వాత ఈ యొక్క దాన్ని ఏమంటారు, గనేరియా, సిఫిలిస్ అనేటటువంటి వ్యాధి ఉండేది. కొరుకుడు వ్యాధి అంటారు. అక్కడ ఎవరైతే కామాంధుడై స్త్రీల దగ్గరికి, వేశ్యల దగ్గరికి వెళ్తాడో వాడికి కొరుకుడు వ్యాధుడు వచ్చి వాడి యొక్క పురుషాంగం దగ్గర మొత్తం కొరుకుడు కొరిచేస్తారు, దాన్ని కట్ చేసి అవతల పడేస్తారు. వెనీరియల్ డాక్టర్స్. అండ్ ఈ యొక్క దీనివల్ల ఏమవుతుంది, గ్యారంటీ అనేది ఓ 10 సంవత్సరాలు ఇస్తారు. వాడి అదృష్టం బాగుండి పుణ్యాలు చేస్తే, గతంలో పుణ్యము ఇప్పుడు పుణ్యాలు చేస్తే బ్రతుకుడు ఉంటుంది, లేకపోతే అక్కడితోనే ఎండ్. సో ఇది జరగట్లేదా భూలోకంలో? సో నెక్స్ట్ వన్, రెండవది వచ్చేసరికి కుంభీపాకం. ఇది వీళ్ళని ఏం చేస్తారంటే దే విల్ బి ఫైర్డ్ ఇన్ ఆయిల్లో వేపేస్తారు. అంటే వీళ్ళు ఏంటండి శిక్ష అంటే ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేస్తారు. చాలామంది చూడండి, ముసలి వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళు భార్యాభర్తల మీద చాడీలు చెప్పడము, అత్త కోడళ్ళ మధ్య చాడీలు చెప్పడము, ఇలా కుటుంబాలను విడదీసేస్తారు. ఇటువంటి వాళ్ళకి వీళ్ళందరినీ కూడా ఆయిల్లో వేసి రోస్ట్ చేసేస్తారు, బాయిలింగ్ ఆయిల్లో. ఇది జరగట్లేదంటే వైన్ షాపులు పక్కకి వెళ్ళండి, చేపల నాటిని చూడండి, చికెన్లు మీరు తింటూ ఉంటారు కదా, రోస్టింగ్ చేసేస్తారనమాట ఫిష్ల్ని, వాటిని. అంటే ఆ జన్మనిచ్చి ఎలాగైతే భూలోకంలో ఉంటుందో అక్కడ నరకలోకంలో ఉంటుంది. కాబట్టి నరకం లేదండి ఇది, అవన్నీ సొల్లు కబుర్లు చెప్పొద్దు. అలాగే ఎవరైతే తమిశ్రం
తమిశ్రం అనేటటువంటిది అంటే డార్క్నెస్, చీకట్లో, అంధకారంలో పడేస్తారు. వీళ్ళు ఎవరంటే మోసగాళ్ళు, బిట్రేయర్స్. ఎవరైతే మోసాలు చేస్తారో నమ్మినటువంటి వాళ్ళని, ఎవరైతే హు స్టీల్ అ థైడ్ విప్డ్ రెలెంట్లెస్లీ, ఎవరైతే దొంగతనాలు ఇవన్నీ కూడా మోసాలు, ముఖ్యంగా మోసాలు చేసేటటువంటి వాళ్ళని ఈ యొక్క తమిశ్రంలో చేస్తారు. అలాగే ఇంకొక శుచిముఖం అనేటటువంటి శిక్ష ఉంటుంది. దీన్ని నీడిల్ మౌత్ అంటారు. అంటే గుండు సూదులతో గుచ్చేస్తారన్నమాట. ఇక్కడ ఎవరైతే ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించి ఫ్రాడ్, మోసాలు, ఇప్పుడు చూడండి 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు, విజయ్ మాలవ్య కొన్ని లక్షల కోట్లు, ఇట్లా ఇవన్నీ వింటూ ఉంటాం కదా మనం. అలాంటి వాళ్ళందరినీ, ఆ ఫ్రాడ్ వాళ్ళందరినీ కంటిన్యూస్లీ పిక్డ్ విత్ నీడిల్స్తో గుచ్చి పడేస్తారు. మీకు డౌట్ రావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో 3rd డిగ్రీ ఉంటుంది. అది ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది కాబట్టి అక్కడ సూదులతో గుచ్చేటి రకరకాల, వాళ్ళు మనుషులే కదా. అంటే నీకు ఆన్సర్ కావాలి. సినిమాల్లో చూస్తాం మనం, రియల్గా పోలీస్ కమిషనర్సు, డీజీపీలతో, మేము పోలీస్ ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్స్, ఏసీపీ, డీసీపీలతో స్నేహం ఉంది కాబట్టి మేము చూసాం కాబట్టి మాకు తెలుసు అనమాట. ఈ వ్యాధులు మీరు ఏం కంగారు పడక్కలేదు, ఇలాంటి వ్యాధులు ఉంటాయి. నెక్స్ట్ వన్, శుచిముఖం అయిపోయింది. వాళ్ళని కంటిన్యూస్గా ఒక శరీరాన్ని ఇస్తారు, ఇచ్చి అక్కడ గుచ్చి పడేస్తూ ఉంటారు. ఇదొక రకమైన శిక్ష. ఇక ఇంకో రకమైన శిక్ష వైతరణి నది. ఈ వైతరణి నది ఏమండి ఎక్కడో నరకలోకంలో ఉందండి అంటారు. వెళ్ళండి, ఒరిస్సా దగ్గరికి వెళ్ళండి, జాజ్పూర్ అనేటటువంటి ఊరు ఉంటుంది. అక్కడ గిరిజాదేవి శక్తిపీఠం అనమాట. 108 శక్తిపీఠాల్లో 54 శక్తిపీఠాలు ఇలా మనకు ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలే కాదు, అక్కడ గిరిజాదేవి ఉంటుంది. ఆ గిరిజా అమ్మవారు పార్వతీదేవి అవతారం. అక్కడ పక్కనే వైతరణి నది ప్రవహిస్తుంది, మనకి గంగా, యమున, గోదావరి ఎలాగో. అక్కడ ఆ నది ఏం చేస్తుందంటే అండి, ఈ యమభటులు తీసుకెళ్ళేటటువంటి ఈ నదిలో మనకి బ్లడ్ ఉంటుంది. అది చెడు రక్తంతో కూడుకున్నటువంటిది. పస్ అంటే చీముతో కూడుకొని ఉంటుంది. అండ్ ఫిల్తీ లాంగ్వేజ్ అంటాం చూసారు, అంత అసహ్యకరంగా ఉంటుంది. వాటిల్లో నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే మాన్స్ట్రస్ ఆక్వాటిక్ క్రీచర్స్ ఉంటాయి. అంటే తిమింగలాలు, ఈ యొక్క మనం షార్క్స్ ఇవన్నీ ఉంటాయండి, సముద్రంలో చూస్తాం కదా. అంతకంటే క్రొకడైల్స్, అంతకంటే భయంకరమైనటువంటి నీటి జీవాలు ఉంటాయి. వాటిలో అవి ఏం చేస్తాయంటే అవన్నీ క్రాస్ చేయాలా, చాలా కొరికి పడేస్తూ ఉంటాయి మధ్యలో. అది ఇంటెన్స్ పెయిన్తో ఉంటుంది. నెక్స్ట్ వన్, వైతరణి రివర్ అయిన తర్వాత కాలసూత్రం. ఈ కాలసూత్రం ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది, హాట్ యాజ్ హెల్. ఇంకా నరకం చాలు. ఇప్పుడు ఎండాకాలంలో జస్ట్ అండి ఒక 2 డిగ్రీలు పెరిగితేనే చాలు, అయిపోయి ఫ్యాన్ లేదు, ఏసీ సంగతి దేవుడు ఎరుగు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, చెమటలు కారిపోతూ ఉంటాయి. ఢిల్లీలో ఎగిరిపోతూ ఉంటాం, కూలర్స్ పెట్టుకోవాలి. హైదరాబాద్ లాంటి ఊర్లలో అంతకంటే భయంకరమైన వాల్కనస్ పగిలిపోయేటటువంటి అగ్ని జ్వాలలు, ఎలా అయితే సముద్రంలో గర్భంలో ఉండేటటువంటి అగ్ని శిఖలు బయటకు వస్తాయో, మౌంటైన్స్ అన్నీ పేలిపోతే వచ్చేటటువంటి ఆ యొక్క అంత వేడిలో పడేస్తారు. ఏమిటో చూద్దాం. ఇదేంటంటే కాలసూత్రంలో టార్చర్ ఉంటుందండి. ఎవరైతే చాలామంది తల్లిదండ్రులని చాలా స్టైల్గా ఈ ఓల్డేజ్ హోమ్స్లో పెట్టేస్తాం, భార్య మాటలు విని పిల్లలను మా పిల్లల్ని పెంచుకోవాలా, మా భార్యను పెంచుకోవాలా, మా భార్యను చూసుకోవాలని తల్లిదండ్రులని, తర్వాత మన వంశంలో ఉన్నటువంటి పెద్దల్ని, వీళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వం. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ ఆ యొక్క ఇన్వాల్వింగ్ ఎక్స్ట్రీమ్ హీట్లో పడేస్తారు. అంతేకాదండి, చాలామంది పండితులు ఏం చెప్పాలండి వీళ్ళు, అరే బాబు మీ నా బతుకున్నటువంటి తల్లిదండ్రులకు పెట్టండి రా నాయన తిండి, బతుకున్నటువంటి ఈ యొక్క మీ వంశంలో ఉన్న పెద్దలకు తిండి పెట్టండి రా అని చెప్పాలా. అది చెప్పకుండా గోకర్ణం వెళ్ళండి, అక్కడ పిండాలు పెట్టండి, కర్ణాటక పూజారులే చేయాలా. అలాగే ఈ యొక్క ఊరు ఉంది కదా మనకి అలంపురం జోగులాంబ, అక్కడ తర్వాత నాసిక్ త్రయంబకేశ్వరం పిండాలు పెట్టండి. పిండాలు పెడితే బతుకున్న వాళ్ళకి తిండి పెట్టమని చెప్పాలా. ఎవరైతే ప్రవచనకారులు, స్వామీజీలు, ఈ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, పురోహితులు, వీళ్ళంతా కూడా పిండాలు పెట్టాలా, పితృదోషాలు పోతాయంటారు కదా, వీళ్ళకి కూడా ఇదే శిక్ష అనమాట. ఎందుకంటే బతికున్నాళ్ళకి తిండి పెట్టాలా. మీ వంశంలో ఉన్నటువంటి ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడు పెట్టలేకపోయారు, ఇప్పుడు ఉన్నటువంటి ముసలి వాళ్ళని చూడండి అని. సో ఇదొక రకం. తర్వాత అంధకూపం, ఇది డార్క్గా ఉంటుందండి, చాలా డార్క్గా ఉంటుంది. దీంట్లో ఎవరైతే అవసరాలలో ఉంటారో వాళ్ళకి మనం కోరికలు తీర్చకుండా వాళ్ళని ట్రాప్ చేసి మనము
వాళ్ళకి అటువంటి వాళ్ళందరినీ కూడా డార్క్ వెల్లో పడేసి స్నేక్ ఫిల్డ్ అందులో ఈ యొక్క పాములతో నిండిపోయినటువంటి నూతులో వేసేస్తారనమాట. సో అండమాన్ శిక్షలను ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మేము బ్రిటిషర్ సంతానం దగ్గర చదివినటువంటి వాళ్ళం. డైరెక్ట్గా నా క్లాస్మేట్స్ నోయల్ రాబర్ట్స్, బ్రిజెట్, ఇలాగా మేము మా టీచరే మిస్సెస్ మెనార్డ్, ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను పెరిగాను, బ్రిటిషర్ సంతానం వాళ్ళు. సో అప్పుడు అండమాన్ దీవుల్లో అక్కడ లెటర్ను వాళ్ళే అక్కడే ఒక బాక్స్లో పెట్టేస్తారనమాట. వాడికి నించోడానికి కూడా ఉండదు ప్లేసు, వాడు ఒంగోడానికి కూడా అంతవరకు సరిపడేటటువంటి సినిమాల్లో చూపిస్తారు కదా, అలాగే అక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అన్నీ అక్కడే అనమాట. తిండి కూడా అక్కడే పెడతారు. ఇలా విధంగా అప్పుడు స్వాతంత్ర సమరయోధులనే కాకుండా అందరినీ అలా శిక్షించేవారు. సో అటువంటి ఈ యొక్క శిక్షలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి శిక్షలు ఉన్నాయండి. ఈ శిక్షలన్నీ కూడా మొత్తం 28 రకాల శిక్షలు. కాబట్టి మన సొంత తెలివితేటలతో మనకి నరకాలు ఉంటాయా, యముడు ఉంటాడా, యమభటులు ఉంటారా, శిక్షలు ఉండవు అనేటటువంటి వాళ్ళకి ఆయన చూసుకుంటాడు. చిత్రగుప్తుడు యముడు చెప్పడం నా ధర్మం ఒక గురువుగా. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి మరి ఏ రకమైనటువంటి శిక్షలు ఉంటాయి, మరి ఎలా తప్పులు చేస్తే ఉంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమంలో ఉన్నటువంటి శనిగ్రహము, ఆ శని చక్కగా మనకి ఎక్కడికి వెళ్తున్నాడండి, ఆయన మనకి రేవతి నక్షత్రంలోకి మారుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుడున్నాడు. శుక్రుడు మనకి మే 11, 2026 సంవత్సరం నుంచి మిథున రాశిలోకి వస్తాడు. బుధుడున్నాడు మే 29, 2026 సంవత్సరం నుంచి మన మిథున రాశిలోకి వస్తున్నాడు. సప్తమ స్థితిగతులైనటువంటి వీళ్ళు అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తాడు. మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కొంచెం దెబ్బతినడానికి అవకాశాలు ఉంటుంది. మీ మేనమామల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి రవి బుధులు మే 2 వారాల్లో వాళ్ళకి అక్కడ ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు 2 సార్లు మారతాడు అనమాట, మే 29 తర్వాత మిథున రాశిలోకి. అలాగే కుజుడు చక్కగా మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్న కారణంగా సంతానం అనేటటువంటిది వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లల పట్ల మీరు కోరుకున్నటువంటి సీట్లు కానీ ఇవి కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ యొక్క గరుడ పురాణం ప్రకారం మీరు ఏ శిక్షలకి వెళ్ళడం జరుగుతుందంటే అందరూ కాదు, మనకి ఈ నేరాలు చేసినటువంటి వాళ్ళు ఆ రాశికి పర్టికులర్గా. సో అటువంటి వాళ్ళు లాలాభక్షం, రివర్ ఆఫ్ సెమెన్ అంటే లాలాభక్షం అనేటటువంటి ఈ యొక్క హెల్కి తోసివేయడం జరుగుతుంది. వీర్యం యొక్క నది అన్నమాట అది. సో ఈ రవి ఈ యొక్క క్రైమ్ ఏమిటంటే లస్ట్ మ్యాన్, బాగా కోరికలతో కామాలతో ఉంటారు. కేవలం కామం అంటే కేవలం స్త్రీ పురుషుల సంగమే కాదు, డబ్బులు బాగా సంపాదించాలా, ఇల్లులు బాగా సంపాదించాలా, అవతల వాడి పేదవాడిది మనం కొట్టేయాలా, కబ్జాలు చేయాలా, ఇటువంటి రాస్కెల్స్ అందరినీ కూడా విసిరి వేస్తాడు యముడు. ఇటువంటి వీళ్ళంతా లస్ట్ మ్యాన్ అండ్ వైఫ్ టార్చరింగ్ దర్ సోల్మేట్. వాళ్ళ కామం కోసం భర్తలను చంపేసినటువంటి భార్యలను చూస్తున్నాం వీడియోల్లో, న్యూస్ల్లో. భార్యలను చంపేసేటటువంటి భర్తల వాళ్ళని చూస్తున్నాం మనం. సో పిల్లల్ని వీళ్ళ యొక్క ప్రియుడితో వీళ్ళకి కలిగేటటువంటి ఈ యొక్క గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ కోసం పిల్లల్ని చంపేసేటటువంటి మనం న్యూస్ల్లో చూస్తున్నాం. ఇందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు, మోడర్న్గా మోడర్నిటీ వచ్చేస్తోంది. సో వీళ్ళందరికీ కూడా పార్ట్నర్ని కానీ అన్చెస్ట్ ఇంటర్కోర్స్ అనేటటువంటిది, సంభోగం అనేటటువంటిది మీకు చేసినప్పుడు ఫోర్సింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ టు స్వాలో జెనిటల్ లిక్విడ్, మీ వీర్యాన్ని తాగమని భర్తను కానీ భార్యను కానీ మీరు ఫోర్స్ చేసినటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి వైట్ డిశ్చార్జ్, అటువంటి వాళ్ళకందరికీ కూడా శిక్ష ఉంటుంది. అది ఏమిట్రా శిక్ష అంటే అక్యూజ్డ్ సోల్స్ థ్రోన్ ఇన్ రివర్ ఆఫ్ సెమెన్, వీర్యం అనేటటువంటి నదిలోకి విసిరివేయబడతారు. ఫీడింగ్ అపాన్ సెమెన్, ఆ సెమెన్ తాగరా అని చెప్పేసి అలోన్ అంటిల్ హిస్ పీరియడ్ ఆఫ్ పనిష్మెంట్ అయ్యేదాకా కూడా వీళ్ళని తాగమంటారు. ఇది గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు, మీరు పూజించేటటువంటి మహావిష్ణువే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. విష్ణువు శాసనం అది. ఆయన గరుత్మంతుడికి చెప్పాడు ఆ గరుడ పురాణంలో యముడు విధించేటటువంటి శిక్ష ఇది. కాబట్టి అటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా లాస్ట్ఫుల్గా ఉండకండి అండ్ బీ రాయల్ అండ్ అగైన్ పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసుకోండి, సహాయాలు చేసుకోండి, దీని నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే పరిహారాలు ఏమిటంటే
ఈ యొక్క అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. జమ్మి చెట్టుకి నీళ్లు పోయండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.